నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శరవేగంగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలలో ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ. మొంతా తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం. విశాఖ విలేకరుల సమావేశంలో మండిపడ్డ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయంటున్న పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విద్యాశాఖ క్రీడలకు అధిక సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు. ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులను పంపిస్తున్నామంటున్న విజయనగరం నిర్వాహకులు. విశాఖ వేదికగా ఈ నెల 14-15వ తేదీలలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ భాగస్వామ్య సదస్సుకు వేదిక అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14-15వ తేదీలలో జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, వ్యాపార వాణిజ్య దిగ్గజాలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ప్రధాన వేదికగా నిలిచే ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎలాంటి లోపాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. మైదానంలో చిన్న చిన్న రాళ్లను తొలగించి లెవెలింగ్ చేయడంతో పాటు వేదిక పరిధిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు, పక్కాగా ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి వర్షం వచ్చినా నిరాటంకంగా సదస్సు కొనసాగేలా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లు ఇప్పటి నుంచి అణువణువున శోధిస్తున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 14-15వ తేదీలలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, డీసీపీ మేరీ ప్రశాంతలతో కలిసి పరిశీలించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ప్రధాన వేదిక ఏర్పాట్లను ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, మేయర్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. 40కు పైగా దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ సదస్సు నిర్వహణ ద్వారా రాష్ట్రానికి 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, 2.7 లక్షల కోట్ల రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా జరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మన విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఏర్పాటు మీరు జరిగేదాన్ని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు వెళ్ళి ఇన్వెస్టర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి, ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతా ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు 2.
7.5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇప్పటి వరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో కూడా భారీగా మనం సాంకేతిక పరంగా మనం పెట్టుబడులు ప్రోత్సహించడం జరిగింది. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి. కేంద్ర మంత్రులు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 20 పైగా దేశాల నుంచి విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇక్కడ పెట్టుబడుల లక్ష్యంగానే మనం కృషి చేస్తున్నాం. ఒప్పందాలు ఉంటాయి. ఒప్పందాలతో పాటు కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా చేయబోతున్నాం. 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకే సమయంలో మెరుపు దాడులు నిర్వహించారు. మధురవాడ, భోగాపురం, టర్నా చౌటరి, పెదగంట్యాడ తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులను నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవకతవకలపై ఏసీబీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందడంతో 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇసుక కొండపై కొలువై ఉన్న శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. హరిహరులకు ఇది అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ఈ రోజున పూజలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసినంత ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు దీపారాధనకు కూడా విశేష ప్రాముఖ్యం ఉంది. ఇంతటి పవిత్రమైన రోజు కనుకనే నగరంలోని ఆలయాలు భక్తుల పూజలతో రద్దీగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా వెలంపేట శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్థానిక భక్తులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట దేవుని సన్నిధిలో ప్రమిదలతో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జీవించు ఒక వర్తకుడు సాధుమని పేరు గల వైశ్యుడు ఆమా నీకు ధనములోట ధాన్యములోట సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు విశాఖ వేదికగా డిసెంబర్లో జరగనున్న నేపథ్యంలో బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున శ్రామిక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సిఐటియు నేత సిహెచ్ నరసింహరావు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఐఎన్టీఈసీ నేత నాగభూషణులతో పాటు పలు కళా, సాహితీ, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల నగర మోగించారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖలో జరగడం నగరానికి గర్వకారణమని నేతలు అన్నారు. సభలను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల హక్కులు, పరిశ్రమల పరిరక్షణపై నిరంతరం పోరాడుతున్న సంఘాలకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సభల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రామిక సాంస్కృతిక ఉత్సవాలలో పాలకులను మేల్కొల్పి ప్రజలను చైతన్యవంతం చేసే ఎన్నో ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు కూడా సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. కానీ ప్రజలందరికీ కావాల్సినటువంటి అదే సమయంలో డిసెంబర్ 27 నుంచి వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మంది పాల్గొనేటువంటి విధంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక ఈవెంట్స్ వస్తాయి. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా
వారందరూ పాల్గొనేటువంటి విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని దానికి సన్నాహ సమావేశం జరుగుతుంది. దీనికి మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు దీన్ని ప్రారంభించారు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో శ్రామిక ప్రజల యొక్క సత్తాని చాటేదానికి శ్రమ లేకుండా ఏమీ సమాజం ముందుకెళ్ళదు అనేటువంటి మోటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ప్రధానమైన ఉద్దేశం. రాష్ట్రంలోనే ఇది ప్రధానమైనటువంటి పారిశ్రామిక నగరం. దీన్ని కాపాడుకోవడానికి, పరిశ్రమలను కాపాడుకోవడానికి, ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కూడా ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయని ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి వేళ విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, కర్షకుల్ని చైతన్యపరిచే విధంగా, అలాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేలుకొలిపి పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది జనాభా తాలూకా ఔనిత్యాన్ని కాపాడడానికి ఈవేళ సిఐటి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి మహాసభలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీని మద్దతు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే జనాభాగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అలాగే నిరుద్యోగ సమస్య, మరి అలాగే ఉన్నటువంటి పరిశ్రమలు మూసివేయడం, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సిఐటి వారు పెద్ద కార్యక్రమమైన, వారికి భారమైన ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూసివేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొత్త పరిశ్రమలు పెట్టకుండా ఉందో, వీటన్నిటికీ కూడా ప్రజల తన మద్దతును కూడగొట్టడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేయడానికి, ప్రభుత్వాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ముఖ్యంగా విశాఖపట్నంలో పెట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవప్రదమైనటువంటి సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యంగా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఉత్తరాంధ్ర జిల్లాల బీజేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్షక, కార్మిక, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ రంగాలలోనే కాకుండా అన్ని రంగాలలో తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో కలిసి నేడు ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి బీజేఎంఎస్ కార్యకలాపాలను తెలియజేయడమే తన కార్యాచరణ అని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, విద్య, వైద్య వసతుల కల్పనపై పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత జనతా మజ్దూర్ సంఘం ఇది నేషనల్ వైడ్ ఉన్నటువంటి సంఘం. దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ సంఘ్ గారు వారు ఏ విషయంలో అయినా సరే మనకు తోడ్పాటుగా అందుబాటులో ఉండడానికి మనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయన మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారితోనూ, బీజేపీ యొక్క అందరి పెద్దలతోనూ సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులైన ఈ నెల 14, 15వ తేదీలలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు నిర్వహణకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతా మాధురి ఇతర అధికారులతో కలిసి ప్రాథమిక ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. సిఐఐ అధికారులతో కలిసి జిల్లా అధికారులు సంబంధిత ఏర్పాట్లను పక్కాగా చేయాలని, సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. స్పాట్ రిజిస్ట్రేషన్కి అవకాశం లేదని, దానికి తగ్గట్లుగా సిఐఐ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్, ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన కార్యక్రమం, అనుబంధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు చెప్పారు.
ఆరిలోవలోని విశాఖ షిరిడి సాయి సంస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీమద్ భాగవత సప్తాహం నిర్వహిస్తున్నామని జాతీయ గీతా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజబోయిన వెంకటేశ్వర తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ షిరిడి సాయి సంస్థాన్ జాతీయ గీతా ప్రచార సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భాగవత సప్తాహానికి ప్రజలు హాజరు కావాలని కోరారు. ఢిల్లీ నుంచి వచ్చిన భక్తి సుందర దామోదర మహారాజు స్వామీజీ ఆశీస్సులతో జరిగే ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బివి రమణకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి దంపతులు సంపూర్ణ సహకారాలు అందిస్తారని తెలిపారు. 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే సప్తాహంలో పాల్గొని తరించాలని దామోదర మహారాజ్ కోరారు. మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే మిత్రులారా, ఈ ప్రస్తుత సమాజంలో మీ అందరికీ తెలుసు, మాకంటే కూడా బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం దూసుకొని పైకి వెళ్తూ ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఒక మహానుభావుడు అన్నాడు, ఎక్కడికి వెళుతుంది దేశం ఏమైపోతుంది, హిమశైల శిఖరం పైక పాతాళ కుహరంలో కానీ. అలా ఆలోచించినప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో హిమశైల శిఖరం ఇంకా దాన్ని దాటి కూడా మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరి అలాగే మానవ సంబంధాలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, వీటి విషయానికి వచ్చేసరికి రోజు రోజు కూడాను మన భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మన వ్యవస్థకి మన రాబోయే తరం దూరం అవుతూ ఉన్నదనేటువంటి ఆలోచన సహజంగా పెద్దలమైన మనందరి మీద ఉంది. కారణం ఏంటంటే మన యొక్క నిజమైన సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని మన పిల్లలకి పాఠ్యాంశాల రూపంలో కానీ దీని రూపంలో కానీ మనం అందజేయలేకపోతున్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతకంటే ముఖ్యం మనమైనటువంటి విలువలు అందించాలి. అందించకపోతే వాళ్ళు, ఇప్పుడు మా ఒక శాస్త్రవేత్త చెబుతూ ఉంటాడు, 2017లో మామూలుగా బాబాని ప్రశ్నించడం జరిగింది. 2016 సంవత్సరం మన బి ఉదయలక్ష్మి గారు ఐఏఎస్, అలాగే బివి రమణ కుమార్ గారు ఐపీఎస్ గారు వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు నిర్మించారు, టెంపుల్ అక్కడ నిర్మించారు. అప్పటి నుంచి కూడా బాబాని ప్రశంసించి పూజలు అందుకుంటున్నారు. తర్వాత ఏంటంటే నేను అక్కడ సేవ చేసుకుంటూ, నేను దాదాపు 34-35 నుంచి బాబా డివోటీ కాబట్టి అక్కడ నాకు అవకాశం కల్పించాలని బాబా నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే దినదిన అభివృద్ధి, రోజు భక్తులు గురువారం అక్కడ మనకి ఉదయం తెల్లవారు నుంచి 4 ఆకులు ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది, భక్తులు బాగా వస్తున్నారు. దానివల్ల ఏంటంటే గురువు గారు ఈ రోజు 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల ప్రవచనలు, దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నవంబర్ 5వ తారీఖు బుధవారం శ్రీ భాగవత మహత్యం, 6వ తారీఖు గురువారం పరీక్షిత్ జన్మం, 7వ తారీఖు శుక్రవారం కపిల భగవానుని అవతారం, 8వ తారీఖు శనివారం ప్రహ్లాద చరిత్ర, 9వ తారీఖు ఆదివారం గజేంద్ర మోక్షం, 10వ తారీఖు సోమవారం శ్రీకృష్ణ బాలీలీలలో, 11వ తారీఖు మంగళవారము రుక్మిణి కళ్యాణం. ఈ విధంగా 7 రోజుల వల్ల భాగవత సప్తాహం చెప్పడం జరుగుతుంది. కాబట్టి విశాఖవాసులందరికీ ఇది అదృష్టంగా భావించి వారు తరించవలసిందిగా కోరుతున్నాం. డ్రగ్స్ రహిత విశాఖ కోసం విద్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని జనసేన, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ విశాఖలో డ్రగ్స్ నెట్వర్క్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయం కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేలా టాస్క్ ఫోర్స్ ప్రతి 3 నెలలకి ఒకసారి పర్యవేక్షించాలని సూచించారు. పార్టీ పేరుతో యువతను డ్రగ్స్కు బానిసలుగా మార్చిన వైసీపీ నాయకత్వం సిగ్గుపడాలంటూ మండిపడ్డారు. విశాఖ రూపురేఖలు మారుతున్న కారణాలలో పడగ విప్పిన డ్రగ్స్ కల్చర్పై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. డ్రగ్స్ నివారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.
గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ని నియంత్రించేటువంటి పనిలో భాగస్వాములు అయి ఉన్నారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో రేపు భవిష్యత్తులో అలాగే ఇవాళ యూనివర్సిటీలతో పాటు వివిధ అన్ని డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు పాఠశాలల్లో కూడా ఇవాళ డ్రగ్స్ ముఠా ఇవాళ దూరి యువతని చెడదారి పట్టించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ పరిస్థితులపైన ఏపీ పోలీసు యంత్రాంగం అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క చర్యలో భాగంగా ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ మరియు ఈగల్ టీం ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం కంబైనింగ్ గా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ తాలూకా ఫలితం ఎలా ఉందనేది కూడా మనందరం కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. అనేక మంది ఈ డ్రగ్స్ దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని ఈ ముఠాలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ముందుగా గత 5 సంవత్సరాల నుంచి ఈ గంజా రాజ్ ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం తాలూకా వాల్స్ని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి ఈగల్ టీం ఏదైతే ఉందో దానికి మనస్ఫూర్తిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అది భవిష్యత్తుకు మనం ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక క్లియర్గా చూస్తే సగటున ప్రతి సంవత్సరం 500 కేసులు పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి. 2018లో 500 కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఈ రోజుకి దాదాపు 2000 కేసులు సంవత్సరానికి మనకు ఈ టాస్క్ ఫోర్స్ పట్టుకునేటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా దీంట్లో యువత ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈ డ్రగ్స్కి నేను యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ డ్రగ్స్ అనేటువంటివి మంచివి కాదు. ఈ డ్రగ్స్ అనేటువంటివి మనం అలవాటు చేసుకుంటే ఒక మృగం అడవిలో మృగాలతో కూడా కంపేర్ చేయనటువంటి స్థితిలో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఉంటుంది. మత్స్యకార మహిళలను ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కనకారావు, ఏపీ ఫిష్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. డాబా గార్డెన్స్లోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా మత్స్యకార దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకారావు, లక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. కేరళలో జరిగిన ఇండియా ఫిషర్ ఉమెన్ అసెంబ్లీ అంతర్జాతీయ మత్స్యకార మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 5వ తేదీన నిర్వహించాలని గత ఏడాది తీర్మానించిందని తెలిపారు. మత్స్యకార పోరాటాలకు మద్దతుగా వరల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫిషర్స్ పీపుల్ నిలుస్తుంది. పాలకుల విధానాలతో సముద్ర దోపిడీ, వాతావరణ సంక్షోభం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార మహిళల జీవితం, సంస్కృతి, వాణిజ్య పన్నులలో వారి ప్రాధాన్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. చేపలు పట్టిన తర్వాత ప్రాసెసింగ్, వాణిజ్య పన్నులలో 90% ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. అలాంటి మత్స్యకార మహిళల శ్రమను గుర్తించి ప్రభుత్వ, సహకార, సామాజిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అన్ని మత్స్యకార చట్టాలు, విధానాలలో హక్కుదారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫిష్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా బ్రెజిల్ హెడ్ క్వార్టర్స్ అందులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో అండర్ ది బ్యానర్ ఆఫ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ఈరోజు సెలబ్రేషన్స్లో ముఖ్యంగా ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా అదేవిధంగా ద కన్సర్న్ అథారిటీస్ in the name of development పార్క్స్ సీని ఏ విధంగా కేవలం ప్రకృతి వనరుల మీద జీవించే జాతుల్ని వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, బ్లూ ఎకానమీ, సిఆర్జెడ్ పేరిట ఈ వర్గాల్ని శాశ్వతంగా ఆ ఊరి నుండి తొలగించబడుతుంది. అనేక రంగాలు దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతుంది. 2024లోని అక్కడ బ్రెజిల్లోని రిజర్వేషన్ పాస్ చేశారండి. కేవలం మత్స్యకారు మహిళలకి మన మత్స్యకార మహిళలు పడుతున్న కష్టాలు కూడా గమనించి ఇండియన్ ఫిషరీస్ అలాగే భారతదేశంలో ఉన్న మత్స్యకార మహిళలందరికీ కూడా ఈ ఒక మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 25 ఈ రోజు మత్స్యకార దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫార్మ్ యూనియన్ అండ్ CF2I అందరూ కలిసి ఈ రిజర్వేషన్ పాస్ చేసిన
చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 5న జరగబోతుందండి. దీనివల్ల ఎందుకంటే ఎక్కువగా మహిళలకి హక్కు, జీవించే హక్కు లేదండి. సముద్రం తీరం కూడా మా హక్కు అని చెప్పుకునే విధానంలో లేదు. సిఆర్జెడ్ తర్వాత మొంతా తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. లాసన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుందని, కానీ ఈ ప్రభుత్వం వారికి కనీసం బీమా కూడా కట్టకుండా ద్రోహదం చేసిందని మండిపడ్డారు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దుర్ఘటనపై సాక్షాత్తు సీఎం చంద్రబాబే అది ప్రైవేటు దేవాలయం అంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. ఈ నెల 14-15వ తేదీలలో జరగనున్న భాగస్వామ్య సదస్సు అంశాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన G20 సదస్సులో మన దేశ నెంబర్ 1 కుబేరుడు అంబానీ, అలాగే 2వ స్థానంలో ఉన్న అదానీ కుమారుడిని విశాఖకు తీసుకొచ్చిన ఘనత జగన్దేనని గుర్తు చేశారు. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖులకు రుషికొండ ప్యాలెస్లో ప్రభుత్వ పెద్దలు విందు ఇస్తే విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనుమడింపు చేస్తుందని సలహా ఇచ్చారు. ఆలోచన కానీ బాధ్యత కానీ అర్థం అవట్లేదు. ఏమైనా కలామిటీస్, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు లేదు, వాటితో పాటు ప్రభుత్వ ఆలస్యం వల్ల, అశ్రద్ధ వల్ల సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వారి భాష, వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన మా దగ్గర కాశీబుగ్గలో జరిగిన ఆ సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ, ఆ వ్యవహార సరే మాట్లాడుతూ తీరుని అర్థమవుతుంది. తుఫాన్ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు పోతుంది. ప్రభుత్వ విధానాలు ఉంటాయి, ఎవరి విధానం వాళ్ళది. మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో, రైతు చేసి పట్టేవాడికి ఉండకూడదు, చేసి పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనకు ఆలోచన ఉందో ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు కొనుగోలు వారు పండిన పంటకి గిట్టుబాటు ధర కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అది మా ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వ విధానం ఆ భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో అధ్యయనం తప్పు కాదు, కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అధిక వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, అడగ వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని KGHలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. నెఫ్రాలజీ విభాగానికి 2 కోట్ల రూపాయల నిధులతో NTPC సమకూర్చిన 10 డయాలసిస్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. NTPC యాజమాన్యానికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పేదలకు ఆరోగ్యానికి భరోసానిచ్చే విధంగా కూటమి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తుందని తెలిపారు. హెపటైటిస్, HIV వ్యాధులున్న వారికి కూడా డయాలసిస్ చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, అందుభాగంగా అందరికీ ఉపయోగపడేలా 25 లక్షల రూపాయలతో సార్వత్రిక ఇన్సూరెన్స్ కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటలైజ్డ్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, KGH సూపరింటెండెంట్ వాణి తదితరులు పాల్గొన్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్లో NTPC వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని, కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని NTPC వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన KGH నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి.
దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి అదేవిధంగా అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి కూడా ఇక్కడి నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్ అదేవిధంగా HIV లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు, ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 9లో 5 వారాలకు పైగా తన ఆట పాటలతో మెప్పించిన శ్రీజ దమ్ముకు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆత్మసత్కారం నిర్వహించారు. అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శ్రీజ దమ్ము అభినందన సభ జరిగింది. ఈ సభలో శ్రీజ దమ్ము మాట్లాడుతూ తనను బిగ్ బాస్లో ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏడాదికి 25 లక్షల రూపాయల వేతనం పొందుతున్న తాను కేవలం బిగ్ బాస్పై ఫ్యాషన్తోనే వెళ్లడం జరిగిందని చెప్పారు. కామనర్గా అగ్ని పరీక్షతో పాటు అనేక ఈవెంట్లలో విజయం సాధించి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టానని అన్నారు. లక్షలాది మంది పోటీ పడినప్పటికీ ఎవరికీ రాని అవకాశం తనకు లభించిందని తెలిపారు. 5 వారాలకు పైగా తాను హౌస్లో కొనసాగానని, ఆ సమయంలో తనకు ఎంతమంది ఓటు వేసి మద్దతుగా నిలిచారని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ప్రోత్సాహకులు తనను ఆదరించారని అన్నారు. తాను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ హౌస్లో కూడా అదే రీతిన తన ఆట తీరును ప్రదర్శించానని అన్నారు. అడుగుపెట్టి 5 వారాల పాటు సమర్థవంతంగా మరి అన్ని రంగాల్లో కూడా సెలబ్రిటీస్కి కాంపిటెన్స్కి కూడా ఎక్కడ తేడా లేకుండా అన్ని కంటెస్టుల్లో కూడా విజయం సాధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. మనందరికీ తెలుసు, ఫస్ట్ టైం ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ అని చెప్పేసి మన దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది లక్షలాది మంది మెసేజ్లు పెట్టి అలాగే దాన్ని ఖండించడం కూడా జరిగింది. ఆ తర్వాత తిరిగి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. రెండోసారి కూడా అది మనందరం కూడా చూసాం. కేవలం ఒక సెలబ్రిటీ కోసం ఆ కాంబినేషన్ బలిపెట్టాలనే ఉద్దేశం మీద ఆ విధంగా ఓటింగ్ పెట్టి, యాక్చువల్గా ఆ విధంగా ఓటింగ్ పెట్టడం కూడా సరికాదు. ఎందుకంటే ఓటింగ్ పెట్టినప్పుడు అందరితో పాటు విజయనగరం పట్టణంలో వెలిసి ఉన్న పురాతన విశిష్టత కలిగి ఉన్న 3 కోవెళ్లు, శివాలయం వీధిలో ఉన్న బొమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి పరమశివునికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పరమశివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.